నమస్తే జనం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగం. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన తెలంగాణ మంత్రులు మరియు కాంగ్రెస్ నేతలు. గుజరాత్ లోని అహ్మద్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో రాష్ట్రం కీలక పాత్రను హైలైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై మహాత్మా గాంధీ ప్రభావాన్ని నొక్కి చెప్పారు. బ్రిటిష్ పాలనలో కాంగ్రెస్ నాయకత్వం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మహాత్మా గాంధీ మార్గదర్శక శక్తిగా ఉద్భవించి ఉద్యమాన్ని మరియు దేశ విధిని రూపొందించారని ఆయన అంగీకరించారు. భారతదేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చినందుకు గుజరాత్ కు రాహుల్ గాంధీ ఘనత ఇచ్చారు. గుజరాత్ లేకుండా మహాత్మా గాంధీ లేరని, గాంధీ లేకుండా కాంగ్రెస్ స్వాతంత్రం పొందలేకపోయి ఉండేదని అన్నారు. जब तक हम पूरा नहीं करेंगे, गुजरात की जनता हमें चुनाव नहीं जिताएगी. और सचमुच में हमें गुजरात की जनता से यह मांगना भी नहीं चाहिए कि आप हमें सरकार दीजिए जब तक हमने अपनी जिम्मेदारी पूरी करी. जिस दिन हमने अपनी जिम्मेदारी पूरी कर दी, उस दिन मैं आपको गारंटी करके कहता हूं कि गुजरात के सारे लोग कांग्रेस पार्टी को अपना समर्थन दे देंगे. तो मेरी जिम्मेदारी क्या है? मैंने कांग्रेस पार्टी की बोली और अपनी बोली. मेरी जिम्मेदारी क्या बनती है? जब कांग्रेस पार्टी को अंग्रेजों का सामना करना पड़ रहा था, हम सब जगह नेतृत्व को ढूंढ रहे थे. अंग्रेज हमारे सामने थे, कांग्रेस पार्टी हिंदुस्तान की जनता को रिप्रेजेंट करती थी, मगर हमारा कोई लीडर नहीं था. लीडर कहां से आया? लीडर साउथ अफ्रीका से आया. कौन थे? महात्मा गांधी थे. और किसने हमें दिए? साउथ अफ्रीका ने नहीं दिया. गुजरात ने कांग्रेस पार्टी को हमारा ओरिजिनल नेतृत्व दिया. और उस नेतृत्व ने हमें सोचने का तरीका, लड़ने का तरीका, जीने का तरीका दिया. गांधी जी के बिना कांग्रेस पार्टी देश को आजादी नहीं दिलवा पाती, और गुजरात के बिना गांधी जी नहीं होते. सीधी सी बात. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని చంద్రబాబు ధరించారు. పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ను ప్రారంభించారు. చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. గుర్రపు డెక్క, అరటి కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత బ్రాండింగ్ తీసుకురావాలన్నారు. అనంతరం ఈ వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
సార్ ఆవిడ ఎస్హెచ్జి ఉమెన్ అండ్ వీవర్ సార్. ఓకే అమ్మా. మామూలుగా అయితే మీరు ఇచ్చిన లోన్ ప్రకారం దాంట్లో వచ్చిన డబ్బులతో మేము ఇంటి దగ్గరే అమ్ముకుంటుండేవాళ్ళం. ఇప్పుడు ఈ మొబైల్ వాటి ద్వారా మేము మామూలుగా అక్కడ ఇంటి దగ్గరే కాకుండా ప్రతి ఏరియాకి తిరిగి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అందరికీ తక్కువ రేట్లకే ఇవ్వడానికి మేము చూస్తున్నాం సార్. మీరు కూడా కొంచెం హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్. Sir, we want to set up such vans. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళందరూ తిరుగుతారు కదా. yes sir ఫాన్ ఉంది, యూపీఐ ఉంది సార్, యూపీఐ పేమెంట్ ఉంది సార్. ఓకే అమ్మా, ఒక లాకర్ ఉంది మేడం శక్తి అమ్మా. గుడ్ మా గుడ్. వెరీ గుడ్. ఈరోజు దగ్గర 24 ఆర్గనైజేషన్స్ తో ఎంఓయూలు చేశాం, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి. ఇది ప్రారంభం మాత్రం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను, మెప్మా ఉమెన్ తయారు చేశాను. అందరూ నన్ను ఆ రోజు ఎగతాళి చేశారు. ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఏం పని లేదు, వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అని నన్ను ఎగతాళి చేసిన వాళ్లే. నేను ఒకటి చెప్పాను, మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు, చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను. ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి, మళ్ళీ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా, ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి. ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు, వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది, వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈ రోజు మనకు డబ్బుల కొరత లేదు, అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు మీరు. అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి. ఒకసారి క్రెడిట్ రేటింగ్ బాగా ఉంటే డబ్బులకు ఇబ్బంది లేదు, ఎంతైనా వస్తుంది. ఈ రెండో చూసిన తర్వాత మీకు ఒక తెలివితేటలున్నాయి, ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు. నేను అందుకనే ఈ రోజు మీరు చూస్తే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లు అమలు కానందువల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. జనగణనకు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణన త్వరగా పూర్తి చేస్తే రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అవుతారన్నారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా కిరాయికి తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. ఆలోచన చేసుకోవాలి. ఉట్టుటిగా ఉపన్యాసాలు, పాటలు, ఎగ్జైట్ అవ్వడు అది కాదు, అది జరుగుతూనే ఉంటుంది. టీవీ ఛానల్ వాళ్ళు ఉన్నారబ్బా, చాలా మంది నా దగ్గరికి వచ్చి మహిళా దినోత్సవం ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతారు. నేను ఒక 10 ఏళ్ళ బంద్ పెట్టిన మహిళా దినోత్సవం ఇంటర్వ్యూలు ఇచ్చుడు. ఎందుకోసం తెలుసా? నేను ఒకటే చెప్పిన, మహిళా దినోత్సవం వచ్చి నన్ను అడగక ఇంటర్వ్యూ ఇవ్వమని. ఎవ్రీడే రా నా దగ్గరికి, ఎవ్రీడే వచ్చి నా ఒపీనియన్ అడుగు, ఈ విషయం మీద నీ ఒపీనియన్ ఏందని చెప్పి నేను చెప్తా. అంతేగాని మహిళా దినోత్సవం మీద వచ్చి నువ్వు మహిళల సాధికారిత మీద ఇంటర్వ్యూలు అంటే నేను 10 ఏళ్ళ బంద్ పెట్టిన ఇంటర్వ్యూలు ఇస్తలేను. ఎందుకంటే నేను బలంగా చెప్పిన, ఎవ్రీడే ప్రతి విషయం మీద నా ఒపీనియన్ అడుగు, మహిళగా నేను చెప్తాను. కానీ మహిళా దినోత్సవం అప్పుడే మేము గుర్తొస్తే దాని లాభం ఏమవుతుంది? దేవుళ్ళు, దేవతలు, మహిళలు అంటారు మనల్ని. అవును, దేవుళ్ళు అయితే ఏమవుతుంది? ఫోటో పెడతారు, పూజ చేస్తారు, దండేస్తారు, తర్వాత అవుట్. బయటకు పోయినాక గుర్తుంటారా? ఉండరు. అట్లా దేవుళ్ళు, దేవతలు అంత గౌరవం మాకు అవసరం లేదు. మీతో సమానంగా మనుషులుగా మమ్మల్ని చూస్తే చాలని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకోసము ఈ మాటలు చెప్తా ఉన్నా అంటే, మనము కేసీఆర్ గారి సైనికులం. ఏం చేసిరు కేసీఆర్ గారు? మనకు అవకాశం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే అనేకమైన కార్యక్రమాలు మహిళలకు చేసుకున్నాం. ఇలా నిజంగా మీరు ఆలోచించండి, ఒక పేద ఇంటి ఆడపిల్ల గర్భవతి అయితే ఎవరిస్తారమ్మా నెలకు 1000 రూపాయలు? అత్త ఇస్తాడా, మామ ఇస్తాడా, భర్త ఇస్తాడా, 2 పండ్లు కొనుక్కోమని ఎవరైనా మేనమామ వచ్చి ఇస్తాడా? కేసీఆర్ గారు ఇచ్చిరమ్మా ఆలోచన చేసి. ఇవాళ ఆ పథకాన్ని కూడా తీసేసేంత కర్కోటకమైన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదంటే మరి మనం నాయకురాళ్ళ, మహిళల మాట్లాడాలన్నా వద్దా? ఒకసారి ఆలోచించి. అంటే మన కోసం కాదు, పక్కోళ్ళ కోసం మాట్లాడాలి.
ఎప్పుడు మనం పవర్ఫుల్ అవుతాం తెలుసా? మా అక్క చెల్లెలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. మన కోసం మనం మాట్లాడుకుంటే సెల్ఫిష్ అవుతాం, స్వార్థపరులు అవుతాం. పక్కోని హక్కుల కోసం మాట్లాడితే నువ్వు పవర్ఫుల్ అవుతావు. అది ఒక మహిళా నాయకురాలుగా ఎదగాలన్నా, నాయకులుగా ఎదగాలన్నా ఆలోచించుకోవాల్సిన అంశం. ఇంకొక మాట అక్క, మా అక్క చెల్లెలకు కూడా నేను చెప్పాలి, టీవీల ద్వారా కూడా ప్రపంచం అంతా చూస్తుంది కాబట్టి చెప్పాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. ఎవరైనా కష్టపడాల్సిందే. ఆడవాళ్ళు ఇంకెక్కువ కష్టపడాలి. ఇగో ఇక్కడున్న మా అక్కలందరికీ తెలుసు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, జెడ్పీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లుగా చేసిన అక్కలు ఉన్నారు, ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. మా అందరికీ కూడా తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయో. అయినా సరే కష్టపడదాం. ఎందుకంటే లక్షలాది మందిలో ఒక్కరిగా నిలవాలంటే ఎవరైనా కష్టపడాలి. నాకు ఆదర్శం ఇద్దరబ్బా ప్రపంచంలో. ఒకటి మార్గరెట్ థాచర్, ఆమె బ్రిటన్కి ప్రధానమంత్రి ఉండే. ఇంకొకటి కేసీఆర్ గారు. ఆ బ్రిటన్ ప్రధానమంత్రి ఉన్నామే ఒక మాట చెప్తుంది. ఏమంటది తెలుసా? ఏదైనా ముచ్చట పెట్టేది ఉంటేనట పని మొగోళ్ళకి అప్పచెప్పాలన్నట. మీద మాట్లాడతారు, కానీ ఆ పని జరగాలంటే మాత్రం ఆడవాళ్ళకే చెప్పాలంట. ఎందుకంటే ఎంటబడి చేయించుకొని వస్తారు. ఆమె చాలా బలంగా పనిచేసిన నాయకురాలు. చాలా పెద్ద ఎత్తున ఆమెను వ్యతిరేకించినా కూడా గొప్పగా ప్రధానమంత్రిగా ఆమె బ్రిటన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకురాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మా ఆడబిడ్డలకు అర్థం కావడానికి. అయితే ఆ మార్గరెట్ థాచర్ అనేటి ఆమెకి పాపం గొంతు సన్నగా వస్తుంది అన్నట్టు, కీచు గొంతులాగా వస్తుంది. ఆమె గొంతు కీచు గొంతులాగా ఉందని చెప్పి ఆమెకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వకపోతే ఆమె కష్టపడి ఆమె గొంతు మీద వర్క్ చేసి బలమైన గొంతుగా బలమైన విషయం వినిపించాలని ఆ స్థాయి నుంచి పనిచేసి పైకి వచ్చిన నాయకురాలు. అంటే మనలో లోపాలు ఉంటాయి, మనలో ఖచ్చితంగా ప్రతి మనిషి అనక లోపాలు లేకుండా ఎందుకుంటాం. ఎంత పెద్ద నాయకుడైనా కడుపు తల్లిలకెళ్ళి నాయకుడుగా పుట్టాడుగా. కేసీఆర్ సార్ పుట్టినప్పుడు పసిబిడ్డగానే పుట్టిండు, కానీ ఇవాళ ఆయన ప్రతి ఒక్కరి గుండెలలో ఉన్నాడంటే ఆయన పడ్డ కష్టం. సక్సెస్కి షార్ట్ కట్ లేదు. సక్సెస్ కావాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పనిచేయాల్సిందే. ఇవాళకి కూడా మా నాన్న, నేను చూస్తా కదా కేసీఆర్ గారు, కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఆయన చూసి నేర్చుకుంటాడు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరపున వినతి పత్రాలను అందజేశారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మంత్రులు సీతక్క, కొమిటిరెడ్డి, వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మహిళా దినోత్సవం రోజు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ముందుకు పోతున్నామని, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2,34,71,463 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని, నేడు 87 మంది లబ్ధిదారులకు 93,61,938 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం సహకారంతో చెక్కులు పంపిణీలో రాష్ట్రంలో కావలి 3వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 7 లక్షల రూపాయలు లేటు పెళ్ళేటి చిరంజీవి అమ్మ 94 లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున సీఎం రిలీఫ్ కింద ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డ వ్యక్తులకి ఈ రోజు చెల్లించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. ఈ 8 నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, మా యువ నాయకుడు లోకేష్ గారి సహకారంతో ఈ కావలి నియోజకవర్గానికి 2,34 లక్షల రూపాయలు ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కింద కావలికి నిధులు వెచ్చించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం లొట్టుకులో ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరిదిద్దే క్రమంలో 8 నెలల కాలం నుంచి
అహర్రాత్రులు ఈరోజు సీఎం గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి 24 గంటలు 18 గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ బెడ్ మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్కి అప్పచెప్పి కోపించుకొని తన జబ్బును నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను. దాని నిదర్శనంగా ఈ రోజు మన సీఎం గారు కావలి ప్రజల మీద ఎనలేని ప్రేమ చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చేదానికి మా కార్యకర్తలు, నాయకులు ప్రోత్సాహంతో ఈ రోజున రాష్ట్రంలో మనం 3వ స్థానం 4వ స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు, అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన, బీజేపీ నాయకులు సహాయ సహకారాలతో ఈరోజు ప్రతి పేదవాడికి సేవ చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టి మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తప్పకుండా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని కూడా మళ్ళా మీ ద్వారా కావలి నియోజక ప్రజానికానికి తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు అన్ని కూడా దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. వాటిని సందర్శించడానికి కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వాటిని కూడా ఎమ్మెల్యే లెక్కలు కూడా ఇవ్వడం కూడా జరుగుతున్నది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎండోమెంట్ పరంగా కావచ్చు, లేదంటే మైనారిటీల పరంగా కావచ్చు, మసీదులు కూడా కొందరు నిధులు మంజూరు చేసేదానికి కూడా ప్రభుత్వంకి నివేదికలు పంపడానికి మేము కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పి ముస్లిం సోదరులు, ఎందుకంటే ఈ మాసం అంతా పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా అభినందిస్తూ ఉపవాసాలు చేస్తూ దేవుడి మీద, అల్లా మీద ప్రేమతో అందరూ కూడా ఉపవాసాలు చేస్తున్నందుకు ముస్లిం సోదరులు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కావలిలో కాపు కాసే కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడని మీ అందరూ కూడా మహిళా తల్లుల దినోత్సవాన్ని తెలియజేసుకుంటూ నర్సీపట్నంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సమకల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం నుండి ఉమెన్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తూ ఎస్ఏ రైటింగ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పలు కాలేజీలు, స్కూల్లో మహిళల రక్షణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ 1 వీక్ మార్చ్ 1 నుంచి మార్చ్ 8 వరకు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఓపెన్ హౌస్ అని, తర్వాత హెల్త్ మీద చెకప్స్ కానీ, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానీ, అట్లాగే విహారయాత్రలకు తీసుకోవడం మా స్టాఫ్కి, ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మహిళా దినోత్సవం రోజు మన నర్సీపట్నం సబ్ డివిజన్లో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషను, రూరల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ కూడా, స్టూడెంట్స్తో ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ ర్యాలీకి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మహిళా రక్షణపై అవగాహనలు కల్పించడం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సుబ్బారెడ్డి కాలనీలో 3 రోజుల క్రితం రాత్రి సమయంలో 3 వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలని వచ్చి వృద్ధురాలపై దాడి చేసి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులు, మెడలోని చంద్రహారం దొంగిలించుకు వెళ్లిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ముద్దాయిలు వ్యసనాలకు అలవాటు పడి అప్పులు తీర్చడానికి ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలపై దాడి చేసి బంగారు ఆభరణాలు దొంగిలించారని, 3 ముద్దాయిలలో ఒక గుత్తిశ్రీను, 2 మొహమ్మద్ అలీషా అనే వారిని అరెస్టు చేశామని, నిందితుల వద్ద నుండి 2,50,000 రూపాయలు విలువ చేసే 34.45 గ్రాముల బరువు కలిగిన 3 బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న 3వ నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని జంగారెడ్డిగూడెం డీఎస్పీయు రవిచంద్ర తెలిపారు. మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 4వ తేదీన ఒక వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో 3 వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి మెడలోని హారం ఒకటి, అలాగే చేతికి ఉన్నటువంటి ఒక 3 గాజులు
దొంగతనం చేయడం జరిగింది. ఈ గాజులు ఇవి లాక్కునే క్రమంలో ఆ చేతికి కూడా, ఆ ముసలావిడ చేతికి కూడా తీవ్ర గాయం కలగజేయడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళు పారిపోయారు. తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయగానే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూడా టీము ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో మనకు ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారాను, కొన్ని సాంకేతిక పద్ధతుల ద్వారాను ముద్దాయిల యొక్క ఆచూకీని కనుగొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3 ముద్దాయిలు పార్టిసిపేట్ చేశారు. అందులో గుత్తా సీనా అనే అతను బుట్టాయిగూడెం కృష్ణాపురంలో ఉంటూ జంగారెడ్డిగూడెంలో టెంపరీగా నివాసం ఏర్పరచుకొని మట్టి పనులు చేస్తూ ఉంటాడు. అలాగే షేక్ ఫహీం అనే అతను జంగారెడ్డిగూడెంలోనే ఉంటూ ఈ చికెన్ కొట్లో పనిచేస్తూ ఉంటాడు. అట్లాగే ఇంకొక అతను షరీఫ్ అని హైదరాబాద్, వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి 3వ వ్యక్తి. వీళ్ళు 3 కూడా చిన్న చిన్న పనులు, అతను హోటల్ దుకాణంలో వంట మాస్టర్గా పనిచేసేవాడు. ఈ 3 కూడా కలిసి మందు తాగే క్రమంలో స్నేహితులయ్యి, ఇందులో ఈ ఫహీం అనే వ్యక్తి క్రికెట్ ఆడటానికి అటు పిరమిడ్ వైపు ఉన్న గ్రౌండ్లో వెళ్ళే క్రమంలో దారిలో ఉన్నటువంటి ముసలమ్మ ఒంటరిగా నగలు వేసుకొని ఉండటం ఇది గమనించి వీళ్ళతో డిస్కస్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళని వెంటనే ఈ సాంకేతిక పద్ధతుల్లో వీళ్ళిద్దరిని కూడా, ఇందులో ఫహీం, గుత్తాసీను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి ఆమె దగ్గర దొంగిలించినటువంటి 3 బంగారు గాజులను కూడా రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇందులో షరీఫ్ అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉందండి. 3వ అతన్ని అరెస్ట్ చేసి ఇంకొక చైన్ ఒకటి రికవర్ చేయాల్సి ఉంది. గతంలో 2011-12 ప్రాంతంలోనే జీలుగుమిల్లి, అశ్వారావుపేట ఈ ప్రాంతంలో ఇలా దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి. అలాగే మన బుట్టాయిగూడెంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఈ శ్రీను అనే అతని మీద. అలాగే ఫహీం అనే అతని మీద జంగారెడ్డిగూడెం, లక్వరం పోలీస్ స్టేషన్లో ఈ పేకాట కేసులు, అలాగే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి. అలాగే 3వ వ్యక్తి, ఇప్పుడు పరారీలో ఉన్న వ్యక్తి షరీఫ్ అనే అతని మీద కూడా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అతని మీద దొంగతనం కేసులు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక భవనం ముందు కృపా నివాస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారు మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ రంగాలలో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే మహిళలకు వారి ప్రతిభను గుర్తించి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో వావిరాల సరళాదేవి సావిత్రిబాయి పూలే అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సరళాదేవి ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మహిళలపై నానాటికి పెరిగిపోతున్న ఈ విషపూరితమైన రోజులు పోవాలి అంటే ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ సకాలంలో నిందితులకు శిక్ష విధించి మహిళలపై జరుగుతున్న అరాచకాలు తగ్గి మనం మహిళా దినోత్సవం ఆనందంగా జరుపుకునే రోజులు రావాలి అని అన్నారు. ఈ కార్యక్రమం ఆర్గనైజేషన్ సభ్యులు జి సత్యసుధామ, ఎం జ్యోతిల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదో ఒక చోట అమానుషంగా బలైపోతున్న తీరు కూడా రోజు రోజుకి కూడా మానవత్వం మర్చి మృగాల నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఏంటంటే, అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనుషుల మధ్య కంటే అడవిలో ఉంటేనే మా మహిళలు సురక్షితమేమో అనిపించేస్తుంది. అంత క్రూరంగా, మరి అంత భయానకంగా మరి పురుషులు కొంతమంది అలా ఉండడం వల్ల చాలా బాధ, చాలా ఆవేదన అవుతుంది. మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు ఎందుకు అన్నారా అన్న విషయం ఎప్పుడు 47 స్వతంత్రం రాకముందు అన్నారు, స్వతంత్రం వచ్చాక అన్నారో నాకు తెలియదు. నిజమైన స్వతంత్రం అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగినప్పుడే అని ఎప్పుడైతే అన్నారో ఆ మాట ఈ రోజుకి కూడా ఆయన ఎంత దూరదృష్టితో అన్నారు అన్నది మనకి ఒక ఆలోచన రేకెత్తుతుంది. అంటే నిజమైన స్వతంత్రం, నిజంగా పరిపూర్ణంగా మహిళలు స్వేచ్ఛగా ఆనందంగా ఎప్పుడు ఉండాలంటే, మనకి ఒక వారం 10 రోజులు పేపర్లో ఎప్పుడు కూడా ఏ మూల మహిళలకు అన్యాయం జరిగినట్టు రాలేదు అంటే నిజంగా మనం చాలా పరిపూర్ణత చెందాం, మన దేశం చాలా బాగుపడిందని, మనం పరిపూర్ణంగా ఆనందంగా ఉండే రోజు ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మన మనుషులు మారాలి, మరి మగాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి అండి. అందరు మగాళ్ళని నేను ఎప్పుడు చాలామంది స్టేజ్లకి మగాళ్ళు అలాగా, మగాళ్ళు ఇలాగా అని అంటారు. అది చాలా తప్పు. ఈరోజు
మనము ఇలా మాట్లాడుతున్నాం, ఇలా చేస్తున్నాం అని అంటే పూర్వం ఒక సతీ సహగమనం కానివ్వండి, బాల్య వివాహాలు కానివ్వండి, మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందడుగు వేస్తామంటే దానికి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం సిద్ధాంతం కోడేరు లంక గ్రామంలోని జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు మైలా వసంతరావు మత్స్యకారులను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి యొక్క సమస్యలు విని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార వృత్తిపైన ఆధారపడే వారందరికీ కూడా సబ్సిడీ లోన్లు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. సిద్ధాంతం గోదావరి ఒడ్డున CRZ భూముల కింద గత ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని అన్నారు. వీటి కోసం ఉన్నతాధికారులను, నాయకులను కలిసి ఈ యొక్క సమస్యను వివరిస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు, సొసైటీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ యానం నుంచి వెళ్ళి అక్కడ యాడ్ చేస్తున్నారు. ఈ మత్స్యకార భరోసా ఎప్పుడైతే వస్తుందో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అలాగే ఇప్పుడు కాకినాడ ఉంది, కొవ్వూరు ఉన్నాడు. కొవ్వూరు వీళ్ళు ఏం చేస్తారు, ఉత్తప్పుడు కాకినాడ నుంచి వచ్చిన ఓడబజ్జీలు వాళ్ళందరూ చాలా మంది ఓడబజ్జీలు వీళ్ళు ప్రత్యేకించి కొవ్వూరులోనే ఉంటారు. వీళ్ళందరూ వచ్చి వీళ్ళు అక్కడ మత్స్యకార భరోసా వచ్చేటప్పటికి మొత్తం అందరూ ఆడికి వెళ్ళిపోతారు. ఏంటంటే ఇప్పుడు మరి ఇక్కడ వరకు ఈవేళ మనకు మాట్లాడటానికి అవకాశం ఉంది. మనోడు ఇందాక కృష్ణారావు గారు నాలుగు అడిగాడంటే చాలా చక్కటి కార్యక్రమం అడిగాడు. ఇక్కడ వరకు CRZ అని పెట్టేశాడు. CRZ అంటే ఎలాగా, సముద్రం పక్కన ఉన్న వాడికే CRZ అన్నది గుర్తుంటుంది. ఇప్పుడు ఇదే కాపీ నేను పట్టుకెళ్ళి రేపు నాకు నిజంగా మనవాడు చెప్పాడు. ఇప్పుడు నాకు ఇదే కాపీ పట్టుకెళ్ళి రేపు నాకు 24న 25 జనరల్ బాడీ మీటింగ్ కమిషనర్ ఆఫీస్లో విజయవాడలో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఇప్పుడు ఏమని అడుగుతాను నేను, రేపు నాకు CRZ వరకు సిద్ధాంతం వరకు మీరు రాశారు, నాకు ఇది లెటర్ ఇచ్చారు కాబట్టి మరి CRZలో ఉన్న ఫిషర్మెన్ ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార భరోసా వీళ్ళకి కల్పించాలి అని అన్నారు. ఒక పాయింట్ రీచ్ చేసుకుంటానికి అదొకటి కల్పించినట్టే లెక్క. మండలం సిద్ధాంతం గ్రామానికి మరి చుట్టుపక్కల ఉన్న ఫిషర్మెన్ సొసైటీలు మన కోడేర్లంక కాలం ఉండే, అలాగే యలమంచిలి సంబంధించి హాసన్ నియోజకవర్గంలో ఉన్న ఫిషర్మెన్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మరి ఇన్సూరెన్స్లు చేయించుకుంటాం అన్నది మరి ఇది సామాన్యమైన విషయం కాదు. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే సులకనగా ఏదో ఇన్సూరెన్స్ అంట కదా అని అనేసి ఎవరో చెప్తే దీన్ని వదిలేసి మన ఏదో చేతల వరకే చెప్పారు ఏదోలే అని అనేసి అనుకుని దీన్ని వదిలేస్తున్నారు. కానీ దీంతో మన జీవితాలు, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మన జీవితాలు మార్చినటువంటి పథకం మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం మరి ఇక్కడ మన గ్రామాల్లో మనం ఎంత అదృష్టవంతులం అంటే ఓన్లీ ఫిషర్మెన్కే కలిగింది. ₹1 ఖర్చు లేకుండా ప్రధానమంత్రి గారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మరి ఇన్సూరెన్స్ పాలసీ అన్నది చాలా చక్కటి కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమాన్ని మనం ఎంతైనా సరే ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాల నుంచి దాదాపుగా 55 సంవత్సరాల వరకు మనం ఈ ఇన్సూరెన్స్ అన్నది తప్పనిసరిగా చేయించుకుంటాం. మనందరికీ కూడా చాలా మన కుటుంబానికి మరి అండగా ఉండటానికి ప్రధానమంత్రి గారు మరి మనకింత చక్కటి కార్యక్రమం, మనం ఫిషర్మెన్లో పుట్టడం అదృష్టమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇన్సూరెన్స్ పాలసీ కట్టించుకోవాలంటే మనం ఈ ఇన్సూరెన్స్ ఈ యొక్క బొమ్మ ఉందో చూసారా, ఇదే ఇన్సూరెన్స్ కడతారు కానీ ఇన్సూరెన్స్ గానే ఉండదు. మరి ఈ ఇన్సూరెన్స్ ఈ సింబల్ మరి మన ఫిషర్మెన్కి ఇన్సూరెన్స్ కింద వర్తింతుందంటే మనం చాలా అదృష్టవంతులమని నేను మీ అందరికీ కూడా ఈ మన సిద్ధాంతం గ్రామం తరపున మరి చక్కటి కార్యక్రమాన్ని, ఎక్కడో మారుమూలలో ఉన్న కార్యక్రమాన్ని మరి మన సొసైటీ వాళ్ళు మరి నాగమల్లేశ్వరి గారు మరి ఎంతో కష్టపడి మరి మారుమూలమైన దానికి పట్టుకొచ్చి ఇన్సూరెన్స్ కార్డులు ఇక్కడ చేయించాడంటే మనమందరం, మీ అందరూ కూడా చాలా అభినందించవలసిన విషయం. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు ఉంటేనే మన గ్రామాలు బాగుపడతాయి. మారుమూలలో ఉన్నా ఎక్కడున్నా మనకు చక్కగా గ్రామాలు బాగుపడతాయి. ఆయన నిజంగా నేను ఇంకా చెప్పలేదు. ఇక్కడ సొసైటీలో మొన్న రోజున భీమవరం వచ్చారు.
భీమవరంలో చూశారు తప్ప ఇంకా ఇలా పెడతామని కాదు. మొన్న వెంటనే నాగమల్లేశ్వర కానీ ఈరోజు ఫోన్ చేసి సిద్ధాంతంలోను క్యాంపు ఏర్పాటు చేస్తున్నాను, పక్కన ఉన్న సొసైటీలు అందరినీ కూడా పేషెంట్లు కూడా రమ్మంటున్నాను, మరి మీరు కూడా రావాలని నాకు ఫోన్ చేసి చెప్తే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకనంటే ఇలాగ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. ఇలా ప్రతిదీ కూడా మరి మనం చేయించుకున్నట్లయితే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.